మరి బీఆర్ఎస్ చెప్పడానికి ఏంటంటే ఈసారి మీకు డిపాజిట్లు కూడా దక్కవు. ఈసారి కూడా గెలిచేది మేమే అంటున్నారు. మరి మీ సర్వేలు ఎట్లుండాయి? మా సర్వేలు కాదు, జస్ట్ మీరెళ్ళి చూడండి. డిపాజిట్ కాదు, ప్రతి ఒక్కరి స్పందన కేవలం కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్. జస్ట్ మీరు వెళ్ళండి. నిన్న కేటీఆర్ గారు సభ పెడితే ఉప్పల్ కాన్స్టిట్యున్సీ, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ, చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ, సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ, ప్రతి ఎమ్మెల్యేకి టార్గెట్. ప్రతి ఎమ్మెల్యేకి 200 మంది టార్గెట్స్, మినిమం టార్గెట్. ఇవి చిన్న గల్లీలు, ఎల్లారెడ్డి కూడా అనేది చిన్న గల్లీలు. అందులో 1000 మంది ఉంటే 10,000 మందిలా కనిపిస్తుంది. అటువంటి సభని ఒక 30,000 మంది, 40 మంది టార్గెట్ పెట్టుకుంటే ఒక్కరు లేరు. కనీసం 10% ఓటింగ్ లేదు అక్కడ. అట్లాంటి సభలను మనం ఎట్లా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఉంటారని చెప్పి ప్రజలు ఎట్లా భావిస్తారు చెప్పండి? అంటే అధికారంలో మీరున్నారు కాబట్టి ఈ సభలన్నీ పెట్టకుండా చేశారని అంటున్నారు వాళ్ళు. సింపుల్గా అండి, పబ్లిక్లోకి వెళ్ళండి. కేటీఆర్ గారి సభలకు వెళ్ళేవారని వెళ్ళారా? సింపుల్ ఒక మాట చెప్తున్నాను. కేటీఆర్ సభ ఒక పక్క జరుగుతుంది, మరొక పక్క బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి జాయినింగ్స్ జరుగుతున్నాయి. అదైతే మీ దృష్టిలోకి వచ్చింది కదా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉందో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. సో జూబ్లీహిల్స్ ప్రజలకి మీరేం చెప్తున్నారు, ఏం చెప్పబోతున్నారు? అంటే ఇక్కడుండే ఎక్కువ శాతం అందరూ యాక్టర్లే, లేకపోతే సినీ కార్మికులు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి ఏమైనా? జూబ్లీహిల్స్ అనే ప్రాంతం కేవలం పేరు మాత్రమే జూబ్లీహిల్స్. అదేవిధంగా ఇక్కడున్న ప్రాంతాలు ప్రతి ఒక్కటి కూడా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ మాత్రమే ఇక్కడ ఉంటారు. హయ్యర్ మిడిల్ క్లాస్ ఖాళీ కొంచెం ప్రాంతం, శ్రీనగర్ కాలనీ, ఈ బంజారా హిల్స్ కొద్దిగా జూబ్లీహిల్స్ కొద్దిగా ప్రాంతం మాత్రమే కలుస్తుంది. అదేవిధంగా అందరికి చెప్పాల్సిన నా ఉద్దేశం ఏంటంటే, ఒక్కసారి 3 times కంటెస్ట్ చేసిన నేను ఒక్కసారి అవకాశం ఇస్తే వాళ్ళ సత్తా ఏందో చూపిస్తారు ఈ 3 yearsలో. అదేవిధంగా మాకున్న పర్సనల్ అటాచ్మెంట్ నవీన్ అన్నతో ఏంటంటే, వారి స్వభావం తెలిసిన ఏ వ్యక్తి అయినా సరే అతను కోట వేయకుండా ఉంటాడు. అది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, రౌడీయిజం అనేది వాళ్ళకి అసలు సంబంధం లేదు. ఏదో 40 ఏళ్ళ కింద వాళ్ళకి ఇరికిచ్చిరు అంతేగాని అప్పుడు రాజకీయాలకి లోబడి చేసిన ఒక దుష్ప్రచారం మాత్రమే అది. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.